ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. రైతులు పొలములో పంట పండించిన మీదట మంచి నాణ్యమైన విత్తనాలని మరుసటి సంవత్సరం భూమిలో విత్తడానికా అన్నట్లుగా కొంత దాస్తారు. మిగిలినది అవసరాలకు వాడుకోవడము, వ్యాపార నిమిత్తంగా అమ్మడము, ఇంకేదైనా చేస్తారు. ఇలా పండిన పంటలో చిన్న మొత్తంలో కొంత భాగాన్ని దాయడము అనేది ఎవరు నేర్పారు వీళ్ళకి అంటే వేదం నేర్పింది. శుక్ల యజుర్వేదము 1వ అధ్యాయము 11వ మంత్రం చెప్తా ఉంది ఈ విషయాన్ని గురించి. యజ్ఞం కోసము ఒక బండి మీద కావలసిన వస్తువులన్నింటినీ కూడా తెస్తూ ఆ బండి నుంచి పిడికెడు ఎవలు తీసి పెట్టాడు ఆ బ్రాహ్మణోత్తముడు. ఎందుకు అంటే అప్పుడు చెప్తా ఉన్నాడు 11వ మంత్రంలో, పిడికెడు ఎవలు ఎందుకు తీసి దాచిపెట్టాను అంటే భూమిలో విత్తడానికి, దానం చేయకుండా దాచుకోవడానికి కాదు. ఎందుకంటే ఈ పిడికెడు విత్తనాలు భూమిలో నాడడం వల్ల అవి మొలిసి పెరిగి పెద్దవై మళ్ళా యజ్ఞానికి కావలసినంతగానో సహాయకారిగానో ఆ కలిగిన ఫలాలను ఇస్తుంది. మరి గింజలు మళ్ళా పుడతాయి, గింజలు మనకి అందుబాటులోకి వస్తాయి అన్నట్లుగా ఆ 11వ మంత్రం చెప్తా ఉంది. అనాది కాలము నుంచి వేదము అందరికీ కావలసిన జ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ మంత్రాన్ని చూసినప్పుడు. ఈ 1వ అధ్యాయంలో ఉన్న మంత్రాలలో 8వ మంత్రము శకటము గురించి చెప్తోంది. శకటము అంటే బండి, యజ్ఞ సామాగ్రిని తీసుకొచ్చే బండి. వివిధ రకాలైన సామాన్లు తీసుకురావడానికి వివిధ రకాలైన ఏర్పాట్లు ఉంటాయి. ఆయా రకాలుగా ఆ బండ్లు కూడా ఉంటాయి. అయితే ఈ బండి యొక్క పటుత్వం బాగుండాలా, స్టాండర్డ్ అంటే క్వాలిటీ అంత బాగా ఉండాలా, గట్టిగా ఉండాలా బండి అని 9వ మంత్రంలో చెప్తా ఉన్నారు. ఓ బండి, నీ పైన విష్ణువు అధిరోహిస్తాడు, విష్ణువు ఎక్కుతాడు కాబట్టి నువ్వు చాలా బలంగా ఉండాలి అని చెప్పబడింది. అంటే మనం వాడుతున్న వాహనాలు మంచి నాణ్యత కలిగి మంచి బలంగా ఉండి బాగా పనిచేయాలి అనేది ఇక్కడ 9వ మంత్రం ద్వారా మనకి స్పష్టమవుతా ఉంది. తదుపరి 10వ మంత్రంలో ఏం చెప్తున్నారంటే హవిష్యుని చేతిలో పట్టుకున్న బ్రాహ్మణుడు చెప్తా ఉన్నాడు, నేను సవిత ఆజ్ఞ ప్రకారం ప్రవర్తన చేస్తూ ఉన్నాను, అశ్వనీ దేవతల హస్తములతోనూ పోష యొక్క చేతులతోనూ నేను పట్టుకుంటున్నాను నిన్ను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణోత్తములు ఏం చెప్తున్నారంటే మేము సవిత యొక్క ఆజ్ఞతో ప్రవర్తన చేస్తున్నాము అని చెప్పారు. సవిత అంటే ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. ఒకటి సూర్యుడు, మరొకటి సృష్టికర్త అయిన దేవుడు అని ఈ సవిత అనే పదానికి అర్థాలున్నాయి. కాబట్టి అశ్వనీ కుమారులు శ్వాస రూపములో ఉన్న ప్రాణముతో సమానము. పోష అంటే పవిత్రుడైన సూర్యభగవానుడు అని అర్థము. యజ్ఞము పగటిపూట జరుగుతూ ఉంది కాబట్టి అది పోష యొక్క అశ్వనీల చేతులతో పోష హస్తములతో నిన్ను పట్టుకుంటున్నాను అని ఆ హవిష్యుతో చెప్తా ఉన్నాడు బ్రాహ్మణుడు. 11వ మంత్రమేమో పిడికెడు ఎవలు యువతలకు తీసి పెట్టడాన్ని గురించి తెలియజేశారు. ఇది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. పండించిన పంటలో కొంత చిన్న భాగాన్ని యువతలకు తీసి దాచి పెడతారు మరుసటి సంవత్సరం పొలములో విత్తడానికి అని. ఈ విషయం మనకి శుక్ల యజుర్వేదం 1వ అధ్యాయం 11వ మంత్రం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే సకల జనులకు కావలసిన లౌకిక జ్ఞానాన్ని, పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా వేదాలు అందిస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక అందరూ కూడా వేద జ్ఞానాన్ని అనుసరించడానికి, ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారుగాక. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.